నీకు అసాధ్యమైనది ఏది లేదు. శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏది లేదు అన్నాడు. ప్రభువా నువ్వు సర్వశరీరులకు దేవుడు. ప్రభువా హల్లెలూయా. ప్రభువా నువ్వు సర్వశరీరులకు దేవుడు, నీకు అసాధ్యమైనది ఏదైనా గలదా అంటూ ఉండే. ఎంత ఒళ్ళు పులకరిస్తుందో మాట చెప్పడానికి. ఆవగన్యంత విశ్వాసం, చిన్ని విశ్వాసం చాలు, చిన్ని నమ్మకం అండి. అరచేయంత చిన్ని నమ్మకం ఉంటే చాలు మనకి ప్రభువారి మీద. మోపడైన వర్షం కురిసిందటంటే, ఇదిగో భయంకరమైనటువంటి తుఫాను, భయంకరమైనటువంటి బాణం, వరదలు వచ్చేసినాయట. అరచేయంత చిన్న, చెప్పండి ఎంత మేఘం అది? అరచేయంత చిన్ని మేఘం, ఆవగిన్యంత విశ్వాసం, చిన్ని విశ్వాసం ప్రభు, ఆవగిన్యంత విశ్వాసం. అది దేహిమా సమస్య ఏదైనా సరే మీ హృదయ వాంఛలన్నీ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన నీకు అసాధ్యమైనది ఏది లేదు. యెహోవా మా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవాను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవాని అధిక బలము చేతను చాచిన బాహువు చేతను నీవు భూమి ఆకాశము సృజించితివు ప్రభు. ఎంత జటిలమైన సమస్య అయినా సరే, ఎంత జటిలమైనదైనా సరే, అందుకే మనం ప్రయత్నం చేయకుండా గాల్లో దేపు పెట్టడానికి కాదు దాని అర్థం. మనం జస్ట్ మనం ఒక్క అడుగేస్తే ప్రభు వారు 100 అడుగులు మనల్ని ముందుకు నడిపిస్తారు. మనం ఒక్క మాట పలికితే ప్రభు ఆ మాటని స్థిరపరుస్తాడు. ఆమేన్ అంటాడు. అక్కడి నుంచి తదాస్తు అని పలుకుతాడు. భగవంతుడు అవును గాక అని చెప్తాడు. సైన్యములకు అధిపతి యెహోవాను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు వినమ్మా ఏమన్నాడు? నీకు, చెప్పండమ్మా, నీకు అసాధ్యమైనది ఏది లేదు. 27వ వచనం చదువుదాం. నేను యెహోవాను, చెప్పండమ్మా, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనదేదైనా కలదా. నాకు పలకన ప్రభువా, నాకు ఆవగింజంత విశ్వాసమే ప్రభు. ప్రభువా నాకు మనిషి అరచేయంత విశ్వాసమే ప్రభువా. గాడ్ బ్లెస్ యూ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.